హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రవీనా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను K3 కర్త కర్మ క్రియ అనే షార్ట్ ఫిల్మ్ చూశాను. దీనికి పవన్ వీర స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డిఐ, డైలాగ్స్ మొత్తం తనే సమకూర్చాడు. బేసిక్గా కథ ఏంటి, మన బిడ్డల బాగు కోసం దేవుణ్ణి, సృష్టికర్తని, మన శ్రీకృష్ణుని, రాముణ్ణి, నారాయణుణ్ణి, ఈశ్వరుణ్ణి ఎవరుండే కానీ దేవుణ్ణి నమ్ముకొని, తండ్రి నా కొడుకు నాకన్నా నిన్నే ఎక్కువ నమ్ముతాడు, దయచేసి నా బిడ్డని నువ్వే దగ్గరుండి కాపాడాలి అని దండం పెట్టుకుంటే, ఆ దేవుడు మనిషి రూపంలో వచ్చి తన బిడ్డల్ని ఎలా కాపాడతాడు, తన వెంటే ఉండి బిడ్డల్ని ఎలా కాపాడతాడు అనేది కాన్సెప్ట్. బేసిక్గా బ్రిలియంట్ డైరెక్షన్. ఒక సీన్లో అయితే అర్జున్ అనే కుర్రాడు ఒక తండ్రి కొడుకు కాలేజీలో చదువుతూ ఉంటాడు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు ఆ అవమాన భారంతో వెళ్ళి సూసైడ్ చేసుకోబోతాడు. ఆ సూసైడ్ చేసుకునే టైంకి, ఒక బిల్డింగ్ పైనుంచి దూకే టైంకి కేశవ రూపంలో దేవుడు వచ్చి ఏ బామర్ది అని వాడిని కాకేసి వాడిని డైవర్ట్ చేసి ఆ సూసైడ్ నుంచి కాపాడతాడు. నీ ప్రాబ్లం ఏంటంటే నేను సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను అందుకని చనిపోవాలనుకుంటే, నువ్వు ఫెయిల్ అయితే నీకు సుభద్ర ఉంది కదా, నీకు క్లాస్మేట్, నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్తే నేను కాపాడుతుంది కదా, నీ సబ్జెక్ట్లో నీకు మంచి మెలకువలు చెప్పి నిన్ను బయటేస్తుంది కదా, సుభద్ర దగ్గరికి వెళ్తే నువ్వు పాస్ అవుతావు కదా అని సలహా ఇస్తాడు. కట్ చేస్తే ఈ పిల్లాడు, ఆ సుభద్ర కూడా ఈ అర్జున్ నాతో పలకడు, ఎప్పుడెప్పుడు నా దగ్గరికి వస్తాడనే ఆలోచనతో అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కొడుకుని ఈ కేశవుడు అర్జున్ అమ్మాయి దగ్గరికి తెచ్చేటట్టు అక్కడ దేవుడు చేశాడు. ఎప్పుడైతే ఈ అర్జున్ సుభద్ర దగ్గరికి వెళ్తుందో, సుభద్ర చెప్పిన సబ్జెక్ట్లో నాలెడ్జ్తో బేస్ చేసుకుని ఈ మనోడు అర్జున్ పాస్ అయిపోతాడు. మళ్ళీ ఒక టైంలో ఈ అబ్బాయి అర్జున్ ఒక రూమ్ లో చదువుకుంటా ఉంటే ఒక ఇద్దరు కొంటి పిల్లలు అబ్బాయి రూమ్ లో బంధించేస్తారు. ఆ రేత్రంతా కేశవ అర్జున్కి సహాయకారిగా ఉండి అర్జున్కి తోడుగా ఉండి అక్కడ కాపాడతాడు. ఇవన్నీ ఒక టైంలో ఈ అర్జున్ వచ్చి సుభద్రకు చెప్పి, నువ్వు నన్ను సబ్జెక్టులో పాస్ చేయించావు, థ్యాంక్స్ అని చెప్తుంటే, అసలు నేను నా దగ్గరికి ఎవరు పంపించారంటే, నా దగ్గరికి కేశవ్ పంపించాను. కేశవ్ ఎవరు? మన కాలేజీలో ఉంటాడు. మన కాలేజీలో కేశవ్ అనేవాడు లేడు అని అప్పుడు అమ్మాయి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యి, అది కేశవ్ కాదు, నువ్వు చనిపోయేటప్పుడు వచ్చి కాపాడింది దేవుడు, నా దగ్గరికి పంపించింది ఆ కేశవుడు, నెక్స్ట్ నువ్వు గదిలో బంధించినప్పుడు రేత్రంతా నీతో తోడుంది ఆ దేవుడు అని ఆ అబ్బాయికి రియలైజ్ అయ్యి చెప్పే సన్నివేశం. అబ్బాయి ఒక్కసారికి ఇవన్నీ చేసింది దేవుడా, భగవంతుడా అని షాక్కి గురయ్యి తీసి షాట్ నిజంగా నాకు కలం నీళ్ళు చేసింది. ఎందుకంటే కేవలం బ్యాక్ స్టోరీ ఏంటి, తన అర్జున్ తండ్రి తన ఇంట్లో కేశవ్ దగ్గరికి వెళ్ళి, తండ్రి వాడు నాకన్నా నిన్ను ఎక్కువే పూజిస్తాడు, వాడి బాధ్యతల్ని నువ్వే చూసుకోవాలి తండ్రి అని దండం పెట్టుకున్నప్పుడు నిజంగా దేవుడు కేశవ రూపంలో వచ్చి ఆ బిడ్డని కాపాడే సన్నివేశం అద్భుతంగా మనోడు పవన్ వీర అత్యద్భుతంగా డైరెక్షన్ చేశాడు. చాలా తక్కువ బడ్జెట్లో ఈ షార్ట్ ఫిల్మ్ సూపర్ గా తీశాడు. బేసిక్ నాకు దేవుడే వచ్చి ఇన్ని చేశాడా అని ఆ అబ్బాయి రియలైజ్ అయ్యే సన్నివేశం, ఆ షార్ట్ మేకింగ్ సూపర్ గా తీశాడు. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆ సన్నివేశం. ఇదండి, దయచేసి ఈ షార్ట్ ఫిల్మ్ ని అందరూ చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే బేసిక్ గా దైవత్వం లేకుండా జీవితం లేదు, ఇది మొండిగా బతకాల అవసరం లేదు. దేవుడు అంటుంటే మన జీవితాలు బాగుపడతాయి అని పక్కాగా ఒక సందేశాన్ని ఈ పవన్ వీర మనకి ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు పవన్ వీర. ఇటువంటి వీడియోస్ మరెన్నో చేసి అద్భుతమైన డైరెక్టర్గా నువ్వు పేరు తెచ్చుకోవాలని, అద్భుతమైన రైటర్గా నువ్వు పేరు తెచ్చుకోవాలని, మేకర్గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి నా రివ్యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, మీ నాగపర్వతి రెడ్డి.